బ్రహ్మాండమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు, పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, వరంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులయ్యారు. పట్ట భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్లో నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నాం మా ప్రాంతానికి. ఈసారి మన పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకోపోతే తను కొట్లాగా నేను మాది ఎక్కమంటే 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు, ఏదేమైనా మేము తీసుకుపోతామని చెప్పినాం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా మనకి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు ముద్దప్పని అడిగి ఏది చదువుకున్నాడు, గుల్బర్గా చదువుకున్నాడు. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నాను మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు. అడిగిపోతారు. అందుకే రావాల్సిందే కదా, ఇక్కడనే రావాల్సి వస్తుంది. నారాయణపేటలు కూడా కొడంగల్కి రావాల్సి వస్తుంది. ఎడిపోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటాం. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎక్కిపోతారు. మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉన్నాయా? తాగితే కందికాయలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంకా మించేమన్నా ఉన్నాయా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎక్కిపోతాం పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం. దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం. తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం. మా నరసింహాన్ని ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకరాలు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదని కొట్లాడతాడు ఎప్పుడు చూసినా. మళ్ళీ ఆ ఊరికి బిచారికి రోడ్ అయితే నీళ్ళ కోసం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగింది. తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నాం సార్ అని అందరు నాలుగు కొడంగల్ వెళ్ళిపోవడం కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం. చాలా వరకు మనం ఇయ్యగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలో ఇవాళ మనం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, మనకు నేను మీడియా మిత్రులకు కూడా ఇంతకుముందే చెప్పిన, అయ్యా మీరు పేపర్లలో టీవీలలో వార్తలు రాస్తున్నారు కానీ మీరు ఇక్కడున్న రైతులు ఈ ఊరే మీరు మంచి కార్యక్రమాలకు మీరు సహకరించకపోతే మీకే నష్టం అవుతుంది. ఊర్లలో పోతే మీ వాళ్ళే మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తారు ఇంట్లో మీ అమ్మనాయన అని చెప్పి ప్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన. ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నా, మనం ఈ 100 రూపాయలు ఉన్నాయంటే 10 కన్నా పోవాలి, తాండూరు కన్నా పోవాలి. మన పైసలన్నీ తాండూరు వాళ్ళకి కూడా మన పరిగోలకే ఇచ్చి వచ్చినాం. మా జయపూరాడు మా స్వామి పొద్దుగాల ఇంకా సాయం తాగుతూ బయటకెళ్తే చక్క పరిగిలనే తేలుతుంది. మా నరసింహను 7 పత్తులు అంటే పరిగిలో కలుస్తాడు సార్ నువ్వు పోయేటప్పుడు అని చెప్తాడు. రాజేష్ నడితే పిల్లల సైడ్ వెళ్తే ఆండూరు పోతాడు. ఇట్లా మద్దూరులో నడితే నారాయణపేట వెళ్తాడు. నరసింహలో రఘును అడిగితే 7 తిరుపతి 7 అంటే మహబూబ్నగర్లో ఉన్నాడు, లేకపోతే నారాయణపేట పోయింది సార్ అని. ఎందుకంటే 100 రూపాయలని సాయం తాగుతాం అంటుంది సార్ అని. అంటే 100 రూపాయలు చేతులు ఉంటే కూడా మనం పరిగికో, తాండూరుకో, నారాయణపేటకో, మహబూబ్నగర్కో ఇక దగ్గర వాళ్ళు ఉంటే ఈ పక్కన సేడం పోయేటోడు. ఎందుకు? ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి, ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం. మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదు నాకు తెలియదు. వెనకడికి ఎప్పుడో అచ్యుతారెడ్డి నాకు తెచ్చి పెద్ద మనిషి చెప్పాలి, 1967-68 టైంలో అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు ఆయనకి వస్తుంది. 55 ఏళ్ళు అయింది. మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా? ఏదన్నా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా? అది నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు, పెద్దలు
గురునాథ్ రెడ్డి గారు 5 తూర్లు ఎమ్మెల్యే అయితే కూడా మనకేం అదనంగా పదవి ఇవ్వలేదు. మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు, మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరూ కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం. అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు బూర్లో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పోలేపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకి కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు, అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు, ఇతర పనులు ఉండొచ్చు, ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అభివృద్ధి వచ్చిన కొద్దిగా మన భూముల విలువలు పెరుగుతాయి. ఇలా హకీంపేటలోనో, పోలేపల్లిలో, కొడంగల్లోనో, లేకపోతే చౌదరిపల్లిలో మనం ఇల్లు కట్టుకుంటే ఓ 2 పోర్షన్ల కిరాయికి ఉండేటోళ్ళు ఉద్యోగస్తులు వచ్చేదానికి మనకు అది కూడా ఒక ఆదాయం. మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లలు చదివించుకోనికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకు కొడంగల్ చౌరస్తాల ఛాయ్ కూడా దొరకడానికి చాలా కష్టం కూడా. మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగు వాళ్ళు లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమరసింహారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలా సార్లు ఎంపీ ఎన్నికైన వారు కేంద్రంలో కూడా మంత్రి అయ్యారు. కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు, ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా? ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆలోచన చేయాలి. ఎవరో ఒకరు భూమి లేకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్నా పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇస్తే ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. ఎన్నికలలో ఓటేసి మన మిత్రులను, మన కార్యకర్తల్ని, మన వాళ్ళందరినీ కలవాలి. చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది సమావేశం కాదు, ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా 1 గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమవుతుంది, ఏంటి పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, గౌతమాబాద్ బొమ్మరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి అంటే సెలవులు వస్తాయి. సెలవులు వచ్చినాయి కాబట్టి శ్రీశైలము, తిరుపతి, ఎక్కడికైనా గుడికి పోదాము, లేకపోతే ఎక్కడికైనా విహారయాత్ర పోదామని మనోళ్ళు ఓట్లు వేయకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు. కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం, మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కి వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కు రావడం జరిగింది.